హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ టెక్. ఈరోజు మనం ఏపీ మోడర్న్ హిస్టరీ క్లాసెస్లో కుతుబ్ షాహీ డైనెస్టీ గురించి తెలుసుకోబోతున్నాం. సో అందులో భాగంగా వచ్చేసి మనము కుతుబ్ షాహీ డైనెస్టీ యొక్క ఫార్మేషన్, స్టార్టింగ్ అనేది తెలుసుకున్నాం. ఈరోజు కింగ్స్, రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నాం. సో మీకు ఏపీ హిస్టరీ కంప్లీట్ కోర్స్ కావాలి, ఏన్షియన్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ కావాలి అనుకున్నా అంటే కంప్లీట్ కోర్స్ మీకు 999 అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి నవంబర్ 10th వరకు కూడా ఏంటంటే 70% డిస్కౌంట్ 299 అందుబాటులో ఉంది. మీరు కావాలనుకున్నా అంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కొన్ని క్లాసెస్ మనకి యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి మీకు ఐడియా ఉంటుంది క్లాస్ నచ్చిందా లేదా అనేసి, తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కుతుబ్ షాహీ డైనెస్టీ ఎలా ఫామ్ అయ్యారు, ఏంటి, బహామిన్స్ నుంచి ఎలా ఫామ్ అయ్యారు అన్నీ కూడా లాస్ట్ క్లాస్లో నేను క్లియర్గానే చెప్పాను. లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. సో అలాంటి కుతుబ్ షాహీ డైనెస్టీస్ ఆఫ్ గోల్కొండ యొక్క మొట్టమొదటి ఫార్మేషన్, మొట్టమొదటి కింగ్ ఎవరు అంటే కులీ కుతుబ్ షా. సో ఈ కులీ కుతుబ్ షా ఈ డైనెస్టీని ఎలా ఫామ్ చేశాడు, ఏ కుటుంబానికి చెందినతను అంటే ఒక రాజ కుటుంబానికి చెందినతను అనమాట. చెప్పాను కదండి, వీళ్ళంతా కూడా ఈ టర్కీ స్ట్రైప్స్ నుంచి వచ్చిన వాళ్ళు. సో అక్కడ వీళ్ళంతా కూడా అంటే హమ్డాన్, గుర్తుపెట్టుకోండి, హమ్డాన్ రాయల్ లీనియేజ్, ఒక రాజ కుటుంబిక వంశానికి చెందిన, ఒక రాజ కుటుంబానికి చెందినతనే సుల్తాన్ కులీ కుతుబ్ షా. సో అలాంటి కులీ కుతుబ్ షా మెల్లమెల్లగా ఏంటంటే ఈ బహమనీ సుల్తానేట్లో వచ్చేసి ఒక పొజిషన్ తీసుకున్నాడు. ఏంటా పొజిషన్? గవర్నర్ ఆఫ్ తెలంగాణ. 1492లో తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉంటుందో దానికి అతన్ని గవర్నర్గా అనేది ఉంచారనమాట. అప్పుడు ఆ రాజు ఎవరంటే మొహమ్మద్ షా. ఈ మొహమ్మద్ షా అనే రాజు తన యొక్క ప్రామినెన్స్ కోల్పోయాడు. ఎందుకు? మొహమ్మద్ గవాన్ అతన్ని చంపేస్తారు కదా, మినిస్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో అతను చనిపోయిన తర్వాత ఇతని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఎప్పుడైతే తన యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుందో అప్పుడు మన కులీ కుతుబ్ షా ఆ యొక్క బహమీ రాజ్యం నుంచి కూడా స్వతంత్రాన్ని అనౌన్స్ చేసుకుంటాడు. 1518కి స్వతంత్రాన్ని అనౌన్స్ చేసుకుంటాడు. కాబట్టి గోల్కొండ సుల్తానేట్ ఇక్కడ ప్రారంభమవుతుంది. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ గోల్కొండ. సో ఇలా గోల్కొండ అనేది మనకి సుల్తానేట్గా అనేది ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయిన ఈ యొక్క గోల్కొండ సుల్తానేట్లో ఈ కులీ కుతుబ్ షా తను చేసిన గొప్ప గొప్ప విషయాలేంటి, కాంటెంపరీస్ ఏంటి అన్నీ కూడా మనము తెలుసుకున్నామాట. మొట్టమొదటిసారిగా తెలుసుకున్నామంటే ఇతను రాగానే ఆ కోట, గోల్కొండ కోట ఏదైతే మనకి తెలుసో సో దాన్ని చాలా స్ట్రెంథన్ చేయాలి. కాబట్టి సో ఈ గోల్కొండ ప్రాంతం కోటను తను కబ్జా చేసుకొని ఆ ప్రాంతాన్ని స్ట్రాంగ్ చేయడం కోసం మొహమ్మద్ నగర్, సో చూడండి మొహమ్మద్ నగర్గా అనేది దాని పేరు మార్చడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క ఇస్లామిక్ రూల్ వచ్చిందో వెంటనే వాళ్ళకి తగినటువంటి విధంగా వచ్చేసి వాళ్ళు మార్చుకోవాలి కదా నేమ్స్ని, అలా వాళ్ళు ఏంటంటే మార్చుకోవడం అనేది జరిగిందనమాట. సో అందుకే మొహమ్మద్ నగర్ అనే ఒక పేరు కూడా తను మార్చుకున్నాడు. అలాగే ఏంటంటే సో ఇక్కడ చాలా వరకు మిలిటరీ క్యాంపెయిన్స్ అనేది విజయనగర ఎంపైర్తో జరుగుతూ ఉంది. అంటే విజయనగర ఎంపైర్కి అలాగే ఇక్కడ కులీ కుతుబ్ షా ఏదైతే ఉంటున్నారో సో వాళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు కానీ, రచ్చలు కానీ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కొల్యూషన్స్ అనేది అవుతూ ఉన్నాయి. ఇట్ హ్యాపన్స్ అన్నమాట. అలాగే ఏంటంటే డిఫీటెడ్ ద వేలమా చీఫ్స్, వేలమాకి చెందిన చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓడించి మన కులీ కుతుబ్ షా ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకున్నాం అనమాట. ముఖ్యంగా ఏ ప్రాంతాలు అంటే రాచకొండ కానీ, దేవరకొండ కానీ. సో ఈ రాచకొండ, దేవరకొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తను అక్కడ ఉన్న చీఫ్ స్టేన్స్ అంటే ఏంటి, అక్కడ మెయిన్ పర్సన్స్ ఉంటారు చూసారా, వాటిని టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళను ఓడించి. సో ఈ రాచకొండ, దేవరకొండ ఎక్కడ ఉందంటే ప్రజెంట్ నల్గొండ డిస్టిక్లో ఉంటుందండి. సో నల్గొండ డిస్టిక్లో ఉండే వీటిని తను చేజిక్కించుకున్నాను అనమాట. తర్వాత ఏంటంటే చూడండి షితాబ్ ఖాన్ అనే అతను, సో ఇంకో పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు, సీతాపతి రాజు అని కూడా అంటారు, ఏదైనా కానీ ఒకటేనండి. ఈ షితాబ్ ఖాన్ వచ్చేసి వరంగల్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ వరంగల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఈ షితాబ్ ఖాన్ని ఓడించి ఈ ప్రాంతాన్ని కూడా చేజిక్కించుకొని ఎలాగైనా కానీ ఆంధ్ర ప్రాంతాన్ని తను పరిపాలిస్తున్న ఈ యొక్క గోల్కొండ రాజ్యాన్ని ఇంకా వ్యాపింప చేయాలనేసి ప్లాన్ చేసుకునేసి ఆ రాజమండ్రి, ఏలూరు ఈ ప్రాంతాలను కూడా ఏంటంటే తన యొక్క బలంతో వచ్చేసి అలా కబ్జా అనేది చేసుకున్నామంట. సో మెల్లమెల్లగా ఏంటంటే తను రాజ్యాన్ని వ్యాపింపజేస్తూ ఇలా ఉన్న ఇక్కడున్న గోల్కొండ ప్రాంతానికి మెల్లమెల్లగా వ్యాపింపజేస్తూ కోస్తా ప్రాంతాలను కూడా ఏంటంటే తన కంట్రోల్కి అనేది తీసుకున్నాడు మన యొక్క కులీ కుతుబ్ షా. సో ఇది మాత్రమే కాకుండా హీస్ బీయింగ్ గ్రోయింగ్ పవర్ఫుల్. అలా పవర్ఫుల్ అవుతున్నప్పుడు పక్కనున్న సుల్తానేట్స్తో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా. మన గోల్కొండ సుల్తానేట్కి పక్కనే ఉన్నది అంటే బిదర్ ఇక్కడ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇక్కడ బిజాపూర్ ఈ రీజియన్లో వస్తుంది, ఇక్కడ బెరార్ వస్తుంది. సో వీటన్నిటితో కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది. కానీ ఆనుకొని ముందుండేది అంటే బిదర్. సో ఈ బిదర్ అనేది చుట్టుపక్కల యాక్చువల్గా నలిగిపోతున్న ఒక
స్టేట్ అని చెప్పొచ్చు. దానికి ఇమేజ్ మీకు చూపిస్తాను, మీకు అది కొద్దిగా అర్థమవుతుంది. ఐ వాంట్ షో దిస్ ఇమేజ్. సో ఇక్కడ చూడండి, బిదర్ అనేది ఎలాంటి ఒక సుల్తానేట్ అంటే చూడండి, చుట్టూ ఇటు బిజాపూర్, అహ్మద్నగర్, బెరారు, గోల్కొండ అందరూ వాయిస్తున్నారు. అందరూ డబరా వాయించినట్టు వాయించి చివరికి ఇది కుంగిపోయి చాలా మైన్యూట్ స్కేల్ చిన్న రాజ్యం అయిపోయింది అనమాట. అలాంటి బిదర్తో అలాగే మనకేంటి గోల్కొండ కానుకొని ఇక్కడ బెరార్ ఉంది, గోల్కొండ కానుకొని ఇక్కడ బిజాపూర్ కూడా ఉందన్నమాట. ఈ 3 ప్రాంతాలు చాలా వరకు క్లోజ్ రిలేటెడ్ టు అవర్ గోల్కొండ. కాబట్టి మన యొక్క పర్సన్ అయిన సో కాల్డ్ కులీ కుతుబ్ షా కంటిన్యూస్ ఫైట్స్ అనమాట, యుద్ధాలు. అలా మెల్లమెల్లగా ఏంటంటే ఈ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం, కోస్తా ఆంధ్ర ప్రాంతం అంతా కూడా తన ఆధిక్యతను తీసుకున్నారు మన యొక్క సో కాల్డ్ కులీ కుతుబ్ షా అనమాట. అలాగే ఇక్కడ కాంటెంపరీ మీరు తెలుసుకోవాలండి. పొలిటికల్ కాంటెక్స్లో కాంటెంపరీలో ఏంటంటే అంటే కాంటెంపరీ అని అంటే ఏంటి, అతను పరిపాలిస్తున్న టైంలో ఏ రాజులు, ముఖ్యమైన రాజులు ఉన్నారు. సో అందులో మనం తీసుకున్నామంటే విజయనగర ఎంపైర్లో మన యొక్క కులీ కుతుబ్ షా పరిపాలిస్తున్న సమయంలో శ్రీకృష్ణదేవరాయలు వెరీ సిగ్నిఫికెంట్. శ్రీకృష్ణదేవరాయలు. సో శ్రీకృష్ణదేవరాయ ఎవరైతే ఉన్నారో సో అతను శ్రీకృష్ణదేవరాయ టైంలో కూడా ఏంటంటే ఇతనే రూల్ చేస్తూ ఉన్నాడనమాట. సో ఇవి మీకు చాలా సిగ్నిఫికెంట్ అని చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు అంటే కాంటెంపరీ మన యొక్క కులీ కుతుబ్ షా ఫౌండర్ ఆఫ్ సో కాల్డ్ కుతుబ్ షాహీ డైనస్టీ. కాబట్టి అతను ఉన్నప్పుడు ఎవరు కాంటెంపరీ చూడండి, శ్రీకృష్ణదేవరాయలు కూడా మన హీరోకి కులీ కుతుబ్ షాకి కాంటెంపరీ. అలాగే అచ్యుతరాయ. సో చూడండి, అచ్యుతరాయ కూడా ఏంటంటే తన టైంలోనే ఉన్నారనమాట. వీళ్ళంతా కూడా ఏంటంటే కాంటెంపరీ. ఎందుకంటే కృష్ణదేవరాయలు రూల్ చేసిన 1509 నుంచి కూడా 1529 వరకు. అలాగే ఏంటంటే అచ్యుతరాయ రూల్ ఫ్రమ్ సో కాల్ 1530 నుంచి కూడా 1540 వరకు. ఎందుకు సార్ ఇంతకాలం వీళ్ళు పరిపాలించారు, ఇతను ఎటా ప్యారలల్గా ఉన్నాడు అంటే ఇక్కడ ట్విస్ట్ అంతా అదేనండి. మన హీరో అయిన కులీ కుతుబ్ షా 98 సంవత్సరాలు బతుకుతాడనమాట. అంటే ఏంటి, వెరీ ఓల్డ్ ఫిలో. 98 సంవత్సరాలు బతికాడంటే ఎంత లాంగ్. అలాగే తన రెయిన్ కూడా సో చూడండి అంత ఈజీ కాదు. ఈ యొక్క తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అతను సుమారుగా 60 ఇయర్స్ వరకు అడ్మినిస్ట్రేషన్లోనే ఉన్నారు. 60 ఇయర్స్ రూల్ అనేది కొనసాగించారు తెలంగాణ ప్రాంతానికి. అంటే అంతకుముందు గవర్నర్ గాను, తర్వాత ఇండిపెండెంట్ కింగ్ గాను అనౌన్స్ చేశారు అనమాట. అందులో ఇంకొక స్పెషల్ థింగ్, కులీ కుతుబ్ షా గురించి మనం చాలా గొప్పగా చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నామో ఒక ప్రాంతంగా, ఆ ప్రాంతాన్ని యూనిఫై చేయడంలో హీ ప్లేడ్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ అనమాట. సో ఇప్పుడు వరంగల్ని షితాబ్ ఖాన్ని ఓడించాడు. తర్వాత ఈ యొక్క రాజమండ్రి, ఏలూరు అన్ని ప్రాంతాలని కోస్తాంధ్ర వరకు తన విలీనంలో తీసుకొచ్చాడు. మళ్ళగా ఏంటంటే ఆంధ్ర ప్రాంతాన్ని ఇప్పుడు చూసారా ప్రెసెంట్ డే తెలంగాణ, ఆంధ్ర రెండు కలిపి సో ఆంధ్రప్రదేశ్ అనే ఒక జియోగ్రఫికల్ మార్జిన్ అనేది ఇతను క్రియేట్ చేయగలిగారు. అలాగే ఈ గోల్కొండ కోటని ఎవరు ఢీ కొనలేరు అనే విధంగా చాలా పటిష్టంగా, దిట్టంగా, స్ట్రాంగ్గా అనేది తను డెవలప్ చేశారనమాట. అలాగే కాంటెంపరీ మనం చూసినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు మాత్రమే కాకుండా సెంట్రల్లో అంటే మన నార్త్ ఇండియాలో చూసుకుంటే ఒకవైపు ముఘల్ ఎంపైర్ ప్రారంభమైంది, బాబర్, తర్వాత హుమాయూన్, తర్వాత షేర్షా. సో ఎందుకంటే హుమాయూన్ని దాడి చేసేది షేర్షా అనమాట, షేర్షా సూరి. సో వీళ్ళంతా కూడా కాంటెంపరీ. అంటే మన యొక్క కులీ కుతుబ్ షా పరిపాలిస్తున్నప్పుడు కాంటెంపరీ పర్సన్స్, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారన్నమాట. మీరు ఇది మరవకూడదు. కృష్ణదేవరాయ, అచ్యుతరాయ, బాబర్, హుమాయూన్, తర్వాత షేర్షా సూరి, వీళ్ళంతా కూడా ఇంపార్టెంట్. అలాగే సుమారుగా 31 ఇయర్స్ వచ్చేసి అతను ఒక ఇండివిజువల్ కింగ్ అనేది రూల్ చేశారు. తర్వాత తనకు 4 తనయులు ఉన్నారు, 4 పిల్లలు, కొడుకులు ఉన్నారు. సో అదెవరంటే హైదర్ కులీ, తర్వాత కుతుబుద్దీన్, జంషెద్ కులీ అండ్ ఇబ్రాహీం కులీ. అంటే ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. సో జంషెద్ కులీ కుతుబ్ షా, కుతుబ్ షాహీ డైనస్టీ కాబట్టి కుతుబ్ షాహీ ఎత్తేసాను, మిగిలిని ఇచ్చిన హైదర్ కులీ కుతుబ్ షా, కుతుబుద్దీన్ కుతుబ్ షా. ఇక్కడ ట్విస్టర్ సిహరా అనే విధంగా ఏంటంటే ఈ జంషెద్ కులీ చాలా క్రూరుడండి. సో తన గురించి నేను ఏంటంటే డీటెయిల్స్ అనేది చెప్తాను, దానిలోకి వస్తాము. అంతకంటే ముందు కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది గోల్కొండ రాజ్యం అయినప్పుడు ఇది గజపతీస్ రూల్ చేస్తున్నారు. ఇంతకుముందు నేను మీకు చెప్పుంటాను హూ ఇస్ దట్ పర్సన్, గజపతీస్.
ఈ గజపతిస్తో మన హీరో డీల్ ఎలా కుదుర్చుకున్నాడు, ఎలా తను సంధి కుదుర్చుకున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. గజపతిస్ని అటాక్ చేయడానికి పోయినప్పుడు ఈ గోదావరి బార్డర్ దగ్గర మన కులీ కుతుబ్ షా ముందుకు కొనసాగలేకపోయారు. సో అందుకోసమే మన కులీ కుతుబ్ షా ఏం చేశారంటే ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఈ గొడవలు ఆపుకుందామంటే సో ఈ హ్యాడ్ అన్ అగ్రిమెంట్. సో చూడండి, అగ్రిమెంట్ ఆఫ్ బార్డరింగ్. సో అగ్రిమెంట్ ఆఫ్ బార్డర్ విత్ గజపతిస్ అనమాట. సో అగ్రిమెంట్ ఆఫ్ బార్డర్ విత్ గజపతిస్తో ఏంటంటే ఒక సంధి కుదుర్చుకున్నాడు. సో ఇక్కడితో మనము ఫర్దర్గా గొడవలు పడద్దు, ఈ బార్డర్ చేస్తాం. ఆ అగ్రిమెంట్ ఆఫ్ బార్డర్ ఏది అంటే గోదావరి. ఈ గోదావరి నదికి అటువైపులు మీరు ఉండండి, మీరు పరిపాలించుకొని, గోదావరికి నదికి ఇటువైపులా నేను పరిపాలించుకుంటాను అనే విధంగా చేసి ఇతను క్లియర్గా అనేది ఆ కమ్యూనికేషన్ చేయడం వల్ల ఎంతో వరకు ఏంటంటే ఈ రాజ్యం అనేది కోల్పోకుండా, నష్టపోకుండా హీ హెస్ బీన్ స్ట్రాంగర్. అలాగే కృష్ణా గోదావరి బెల్ట్ ఏదైతే ఉంటుందో అక్కడంతా కూడా చాలా స్ట్రాంగ్గా చేసి హీ హ్యాస్ బీన్ దేర్. కాకపోతే ఇతని యొక్క డెత్ ఓ పెద్ద ఫన్నీ ఇన్సిడెంట్ అని. 98 సంవత్సరాలు బతికేశాడు మన హీరో. ఇది మాత్రమే కాకుండా ఇంతటితో ఏంటి, 4 పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ నీకు 98 సంవత్సరాలు అంటే మీ పిల్లలకి ఎంత ఉంటుంది, 70 ఏళ్ళు దాకా వచ్చేసి ఉంటుంది కదా, 70 ఇయర్స్ వచ్చి ఉంటుంది కదా, అప్పుడంతా ఎర్లీ మ్యారేజ్. సో అందువలన ఏంటంటే జంషద్ కులీ కుతుబ్ షా చాలా కోపం మీద, ఏంది నేను సావట్లేదు, నాకు రాజ్యం రావట్లేదు, ఇదేం చిరాకు, నా వల్ల కాదురా స్వామి అనేసి మన జంషద్ కులీ ఖాన్ బాగా వెక్స్ అయిపోయాడు. అలా అయిపోయింది మన జంషద్ కులీ కుతుబ్ షా ఏం చేశారంటే ఇంకా వాళ్ళ తండ్రి ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఒకే ఏట్ చంపేశారనమాట. సో దెబ్బతో కూడా హీ మర్డర్డ్ హిస్ ఫాదర్ అనమాట. సో ఇతను మన యొక్క కులీ కుతుబ్ షాని మర్డర్ చేసి, అలాగే ఏంటంటే తన యొక్క ఎల్డెస్ట్ సన్, సో ఇక్కడ హైదర్ కులీ ఎవరైతే ఉన్నారో అతని ఎల్డెస్ట్ సన్, సో తనని కూడా ఏంటంటే హీ కిల్డ్ హిమ్ అనమాట. జంషద్ కులీ మామూలుడు కాదండి. సో అందరినీ చంపేస్తారు, బ్రదర్స్ని, ఫాదర్స్ని అందరిని చంపేసి తన రాజ్యాన్ని చేజిక్కించుకున్నమాట. సో అలాగే ఏంటంటే ఒకరిని చంపేస్తాడు, ఒకరిని బ్లైండ్ చేస్తాడు. అయ్యయ్యో ఇవన్నీ చేస్తా అంటే నేను ఉండలేను నాయన, నేను పారిపోతాను అనేసి మన ఇబ్రహీం కులీ కుతుబ్ షా వచ్చేసి ర్యాన్ టు విజయనగర. సో ఇక్కడే మనకి ట్విస్ట్ అనమాట, విజయనగర ఎంపైర్. సో ఇక్కడ ఇబ్రహీం కులీ కుతుబ్ షా మళ్ళీ మనకు ఒక రూలర్గా వస్తారు, అక్కడ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ స్టోరీలు ఎందుకు చెప్తామంటే ఆ స్టోరీ అర్థమైతేనే ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎందుకు విజయనగర ఎంపైర్ దగ్గరికి వెళ్ళాడు అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఈ జంషద్ కులీ కుతుబ్ షా చాలా భయంకరమైన విలయతాండం చేస్తున్నాడు కాబట్టి ఇతనితో మన వల్ల కాదు, మన కాల్డ్ తండ్రిని, బ్రదర్స్ని అందరిని చంపాడు కాబట్టి ఇతను చిన్నవాడు, ఇంకెలాగైనా పారిపోదామని చెప్పేసి ఆ యొక్క కాల్డ్ విజయనగర ఎంపైర్ని అడిగాడు అనమాట. సో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో ఇదే ఛాన్స్ అనేసి హీ ర్యాన్ అవే అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ కులీ కుతుబ్ షా. కులీ కుతుబ్ షా ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ రాజ్యం ఏమొస్తుంది, మన జంషద్ కులీ కుతుబ్ షా అనమాట. ఇతను 1543 నుంచి 1550 వరకు రూల్ చేశాడు. ఇతని రాజ్యం గురించి తెలుసుకున్నాము. సుమారుగా 7 years రూల్ చేశాడు మన జంషద్ కులీ కుతుబ్ షా అనమాట. సో ఎలాగో మన జంషద్ కులీ షా ఏం చేశాడు, వాళ్ళ తండ్రినే చంపేశాడు. సో అందువల్ల ప్యాట్రిసైడల్ క్రైమ్. సో అంటే తన తండ్రిని చంపిన తనయుడు అనే విధంగా అందరికీ కూడా న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది. అలాగే ఏంటంటే చాలామంది తనను నెగటివ్గా అనేది పోర్ట్రే చేస్తున్నారు. అలాగే ఏంటంటే ఈ యొక్క ఆల్రెడీ అతనికి కూడా ఏజ్ అయిపోయింది. సో ఈ యొక్క ఇండికేషన్స్ అనేది అంత పాజిటివ్ టర్మ్స్లో లేదు. అందరూ కూడా రాజ్యంలో వచ్చేసి ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్తోనే ఉన్నారు. సో ఈ యొక్క జంషద్ కులీ కుతుబ్ షా మీద ఎవరికీ నచ్చలేదు. ఎందుకంటే తండ్రిని చంపేశాడు, వాళ్ళ బ్రదర్స్ని చంపేశాడు, అందులో ఒక బ్రదర్ పారిపోయాడు. సో యంగెస్ట్ బ్రదర్ ఎవరు, ఇబ్రహీం పారిపోయి ఆయన వదలడు. అతను ఏంటంటే మళ్ళీ గోల్కొండని ఎలాగైనా అటాక్ చేయాలనే విధంగా అలీ బరీద్ అనే ఒక సుల్తాన్ ఆఫ్ బిదర్, సో ఇక్కడ మనకు తెలుసు కదండి రాజ్యాలు, ఆ బిదర్ సుల్తాన్ అయిన అలీ బరీద్ని సపోర్ట్ అడిగి అక్కడి నుంచి వచ్చి ఎలాగైనా ఈ గోల్కొండని మళ్ళీ చేజిక్కించుకోవాలని అటాక్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మళ్ళీ కొన్ని రాజ్యాలు ఇవన్నీ కూడా గొడవ పడుతున్నాయి. అలాగే ఏంటంటే మన హీరోకి ఏంటంటే సుల్తాన్ బుర్హన్ ఆఫ్ నిజాం షాహీస్ కూడా సపోర్ట్ చేశారనమాట. సో అంటే ఇక్కడ డబల్ సపోర్ట్ అనమాట. ఈ నిజాం షాహీ డైనాసిటీ వచ్చేసి మన యొక్క జంషద్ కులీ షాకి సపోర్టు, అలాగే సుల్తాన్ ఆఫ్ బిదర్ వచ్చేసి కాల్డ్ మన యొక్క ఇబ్రహీంకి సపోర్ట్ అనమాట. వీళ్ళిద్దరూ సపోర్ట్ ఉండడం వల్ల వీళ్ళిద్దరూ ఫైటింగ్. సో మొత్తానికి ఈ ఫైటింగ్లో చివరికి జంషద్ కులీ షానే గెలిచాడు. ఈ జంషద్ కులీ కుతుబ్ షా గెలవడం వల్ల మళ్ళీ పారిపోయాడు మన యొక్క ఇబ్రహీం వచ్చేసి పారిపోయి ఎవరి దగ్గర రెఫ్యూజీగా ఉన్నా అంటే విజయనగర ఎంపైర్ అయిన రామరాయ. సో
సో అలియా రామరాయ. సో అలియా రామరాయ వచ్చేసి రానాయన నీకు నేను హెల్ప్ చేస్తాను, జరంత రెస్ట్ తీసుకో, మళ్ళీ కావాలంటే ఆ గొడవ అంతా సర్దుమైనాక నువ్వు ఇంటికి వెళ్దు అని చెప్పాడనమాట. అలా ఇబ్రహీం కులీ కుతుబ్ షా వచ్చేసి హీ హ్యాడ్ బీన్ షెల్టర్డ్ ఇన్ ద రామరాయాస్ ప్యాలెస్ అనమాట. విజయనగర ఎంపైర్లో రామరాయ యొక్క ప్యాలెస్లో మన ఇబ్రహీం కుతుబ్ షా వచ్చేసి ఈజ్ టేకింగ్ రెస్ట్. సో ఎలాగైనా సరే మా అన్న చచ్చిపోతాడు, తర్వాత నా రాజ్యం నా చేతికి వస్తుంది అనే ఒక ధైర్యంతో కూర్చున్నారనమాట. అలాగే ఇక్కడి నుంచి ఏం తీసుకున్నాము అంటే ఈ యొక్క జంషెద్ కులీ కుతుబ్ షా ఎలాగైతే యుద్ధంలో బిదర్ను ఓడించాడో అదేవిధంగా మిగతా వాళ్ళందరితో కూడా ఒక అద్భుతమైన డీలింగ్స్ అనేది పెట్టుకున్నాడు. సో డిప్లొమసీలో అతి ఉన్నతుడు అనమాట. సో అందులో ముఖ్యంగా ఏంటంటే ముస్లిం రైవల్ కింగ్డమ్స్ అయిన బిదర్, బెరార్, బిజాపూర్, అహ్మద్ నగర్ వీళ్ళందరూ కూడా చుట్టుమట్టి యుద్ధాలు, గొడవలు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఏంటంటే ఇతను మన యొక్క జంషెద్ వచ్చేసి డిప్లొమసీని గట్టిగా నమ్మారు. ఎలాగైనా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ మెయింటైన్ చేయాలి, మనం అంత గొడవ పడకూడదు, వీ నీడ్ టు బీ హ్యాపీ టుగెదర్ అనే విధంగా ఈ డెక్కన్ రీజియన్లో పీస్ మెయింటైన్ చేయడం కోసం ఏంటంటే అహ్మద్ నగర్ మరియు బిదర్తో ఒక అలయన్స్ అనేది కుదుర్చుకున్నమాట. సో అలయన్స్ కుదుర్చుకోవడం వలన ఏంటంటే ఈ హ్యాడ్ బీన్ వెరీ 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 ఫ్రెండ్లీ. అలాగే సుల్తాన్ ఆఫ్ బిజాపూర్ ఎవరైతే ఉన్నారో అతని సంధి కుదరలా కాబట్టి ఈ మెడక్ ప్రాంతాన్ని వాళ్ళ దగ్గర నుంచి కూడా చేజిక్కించుకొని యుద్ధంలో సక్సెస్ అయ్యాడనమాట. సో ఈ జంషెద్ కులీ కుతుబ్ షా యుద్ధ నైపుణ్యంలో ఎక్స్పర్ట్గానే ఉన్నారని చెప్పొచ్చు. అలాగే ఏంటంటే ఈ జంషెద్ కులీ షా వచ్చేసి ఈ యొక్క డైనెస్టీ యొక్క గొప్పతనం ఏదైతే ఉంటుందో, ప్రెస్టేజ్ ఏదైతే ఉందో వాటిని ఎలాగో కోల్పోకుండా హ్యాపీగా కాపాడుతూ వస్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే అకస్మాత్కరంగా ఏంటంటే మనకు జంషెద్ కులీ కుతుబ్ షా వచ్చేసి చనిపోయారు. సో చనిపోయిన తర్వాత ఇన్ఫాన్ అంటే చిన్న కొడుకు శుభన్ కులీ చాలా చిన్న పిల్లవాడు. సో అతన్ని సో కాల్డ్ పోస్టింగ్లో ఉంచేసి చనిపోతారన్నమాట. సో ఎప్పుడైతే ఇతను శుభన్ కులీ వస్తారో కానీ అప్పుడు ఇబ్రహీం వచ్చేసి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు, గుంటగా నాకు ఎలాగైనా నా రాజ్యం నాకు కావాలి అనే విధంగా వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ చిన్న పిల్లవాడు సో కాల్డ్ పదవికి వస్తాడు, ఇదే ఛాన్స్ అని చెప్పేసి ఇబ్రహీం వాళ్ళ మామ కదా, మామ పెద్దన్న బ్రదర్ అంటే చిన్నాన్న. సో అతను ఏంటంటే ఈ శుభం కులీ కుతుబ్ షాని తొలగించి తన రాజ్యాన్ని మళ్ళీ తీసుకునేసి మళ్ళీ రాజు అవుతాడు మన ఇబ్రహీం కుతుబ్ షా. సో ఇలా రాజైనతనే మన ఇబ్రహీం కుతుబ్ షా అనమాట. సో ఇప్పుడు ఎలా రాజయ్యాడనే తెలిసిందా? సో అతని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. కాకపోతే ఇతను 7 years మాత్రమే పరిపాలించాడు. వెరీ స్మాల్ టైం చనిపోయారు. యాక్చువల్గా చనిపోవడానికి కారణం ఏంటంటే కొన్ని రికార్డ్స్లో అంటే క్యాన్సర్ వచ్చి చనిపోయారని చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ క్యాన్సర్ ఇప్పుడు మాత్రమే కాదు అప్పుడెప్పటి నుంచో కూడా ఉంటుందనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ ద డెత్ ఆఫ్ యువర్ జంషెద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ మనం చూడబోయేది ఇబ్రహీం కులీ కుతుబ్ షా. కానీ కులీ లేదు, ఇబ్రహీం కుతుబ్ షా అనమాట. సో ఇతను వెరీ సిగ్నిఫికెంట్ అండి. ఈ యొక్క ముస్లిం రూల్స్లో ఈ యొక్క హిందూ కల్చర్ని తీసుకొచ్చిన ఇతనే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఎలాగైతే మన యొక్క విజయనగర ఎంపైర్ దగ్గర అతను షెల్టర్ తీసుకున్నాడు, రెఫ్యూజీగా ఉన్నాడు. ఆ టైంలో మన హిందూ కల్చర్ కానీ ఇవన్నీ కూడా చాలా విషయాలు నేర్చుకొని వాటన్నిటిని తెచ్చి మళ్ళీ ఏంటంటే హీ హ్యాడ్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద కింగ్డమ్ అంట. తన రాజ్యంలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అనేది చేశాడనమాట. ఓకే స్టూడెంట్స్, ఈ యొక్క ఇబ్రహీం కుతుబ్ షా గురించి మీకు ఐడియా ఉంది కాబట్టి వీ క్యాన్ గో ఫర్దర్. కాకపోతే ఇంకొక పాయింట్స్ మీకు కొన్ని అర్థం అవ్వాలి. సో అది నేను ముందు చెప్తాను, తర్వాత మనము ప్రొసీడ్ అవుతాం అనమాట. అది మ్యాప్తో నేను చెప్తాను, ఇమేజెస్, తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ గోల్కొండ రాజ్యంలో ఎవరున్నారు? సో ఇబ్రహీం వచ్చేసి జంషెద్ కులీ కుతుబ్ షా వాళ్ళ బ్రదర్ ఉన్నారు కాబట్టి మన యొక్క సో కాల్డ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఇక్కడి నుంచి పారిపోయి ఎక్కడున్నారు? విజయనగరాలో 7 years పాటు అతను ఉన్నాడు. అతను ఉన్నప్పుడు అక్కడ రూల్ చేసింది ఎవరంటే సదాశివరాయ. ఎవరు? సదాశివరాయ. సో సదాశివరాయ వచ్చేసి రూల్ చేస్తూ ఉన్నాడు. సో అప్పుడు ఈ సదాశివరాయ నెక్స్ట్ పర్సనే రామరాయ. సో రామరాయ వచ్చేసి అక్కడ అంటే ఇక ఏదైతే వాళ్ళ యొక్క ఆస్థానం ఉందో ఆ ఆస్థానంలో రామరాయ వచ్చేసి మినిస్టర్గా ఉన్నారు. ఈ రామరాయ మన యొక్క ఇబ్రహీం కుతుబ్ షాని చాలా బాగా చూసుకున్నారు. ఈ ఇబ్రహీంకి మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా క్లోజ్ రిలేషన్గా ఉన్నారు. ఆ 7 years ఉన్నప్పుడు కూడా ఏంటంటే మన ఇబ్రహీం ఏంటంటే అక్కడున్న తెలుగు నేర్చుకున్నారు, తెలుగు భాష మీద ప్రేమ ఆప్యాయత నేర్చుకున్నారు, అన్నీ కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేసుకున్నారు. అలాగే అక్కడున్న కల్చర్ని ఇష్టపడింది మాత్రమే కాకుండా ఒక తెలుగు హిందూ గర్ల్ని కూడా మ్యారేజ్ చేసుకున్నమాట. సో ఇది ఇబ్రహీము ఇన్ ద సో కాల్డ్ అక్కడైతే విజయనగరం ఉన్నప్పుడు. అలాగే మీరు ఇంకో కొన్ని విషయాలు, సెన్సిటివ్ విషయాలు తెలుసుకోవాలి ఏంటంటే ఇతను ఎండ్ అయ్యేలోగా కొన్ని సీన్స్ జరుగుతాయి. అవన్నీ కూడా నేను ఇప్పుడు ఫర్దర్గా ఇమేజ్తో పాటు ఇప్పుడు మీకు ఒక బేసిక్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మీకు ప్రొసీడ్ అయినప్పుడు కాన్సెప్ట్ అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి తన యొక్క టూమ్ అనమాట. అలాగే తన కోసం గోల్కొండలో కేటాయించిన ఒక చర్చ్. అలాగే ఇతను
గురించి తెలుసుకున్నామంటే ఇతను ఆ తెలుగు మీద వ్యామోహం కానీ తెలుగు మీద ప్రేమ కానీ అన్నీ పెంచుకున్నాడు కాబట్టి తెలుగు పేరు కూడా పెట్టుకున్నాడు అనమాట. అందుకే ఇబ్రహీం కుతుబ్ షా వచ్చేసి తనకంటూ మాల్కీ బరామా, సో బరామ్ అని అంటారు, మల్కీ బరామ్ అని అంటారు, లేదంటే మాల్కీ బరామా అని కూడా అంటారు. సో ఈ పేరు వచ్చేసి కులీ కుతుబ్ షా చాలా పుస్తకాల్లో తన రచనల్లో ఎన్నో వాటిలో క్లియర్ కట్గా అనేది మెన్షన్ చేస్తున్నాను అనమాట. అంటే దీని ద్వారా ఏం తెలపాలనుకున్నారు, తెలుగు మీద తనకున్న ప్రేమ, అలాగే తన రాజ్యంలో తన ప్రాంతాల్లో ఎంతోమంది తెలుగు స్కాలర్స్ని, అలాగే అతను ఎప్పుడైతే తన రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడో అప్పుడు తెలుగు రాజులు ఉంటారు చూసారా, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇతనికి సపోర్ట్ అనేది చేశారనమాట. అలాగే గోల్కొండ ప్రాంతంలో చాలా వరకు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని చాలా చక్కగా అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఇబ్రాహీం అన్నమాట. అతను లోకల్గా అడ్మినిస్ట్రేషన్లో కాన్సన్ట్రేట్ చేశారు కానీ బయట పోయి దాడి చేయడం కానీ ఇవన్నీ చేయలేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని 1550 నుంచి 1580 వరకు ఎందుకు గుర్తుపెట్టుకొని అంత ఇదిగా చెప్తున్నా అంటే 1565లో వచ్చేసి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట జరుగుతుంది. ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ఎందుకంటే ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ఇస్ ద ఎండ్ ఆఫ్ సో కాల్డ్ విజయనగర ఎంపైర్. సో ఈ విజయనగర ఎంపైర్ యొక్క ఎండే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మ్యాప్లోకి వస్తాను చూడండి. యాక్చువల్గా ఈ యొక్క ఏదైతే ఇస్లాం రూలర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా కంబైన్డ్గా అందరూ కలిసికట్టుగా విజయనగర ఎంపైర్ మీద దాడి చేసి ఈ రీజియన్లో బ్యాటిల్ ఆఫ్ తల్లికోట జరుగుతుంది. దెబ్బతో కూడా మన యొక్క రామరాయాన్ని చంపేస్తారు. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. అప్పుడు గోల్కొండ ఏం చేస్తున్నారు సార్, అంతకుముందు 7 సంవత్సరాలు తన ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉన్నాడు కదా సార్ అంటే అక్కడ ట్విస్ట్ అదే. ఇక్కడ ఉన్న మన ఇబ్రహీం వచ్చేసి సపోర్ట్ చేయడం అనమాట విజయనగర ఎంపైర్కి. ఎందుకంటే ముస్లిం రాజులందరూ ఒకటే ఈ విజయనగరం మీద దాడి చేస్తున్నారు కాబట్టి. అలాగే ఇక్కడ ఉంటున్న ఫ్రెండ్షిప్ అనేది ఎలా చేదుగా మారిపోతుంది అనేది కూడా ఇప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ 7 years వచ్చేసి సదాశివరాయ కోర్టులో మన యొక్క ఇబ్రహీం కుతుబ్ షా వచ్చేసి ఉన్నారు. అప్పుడు రామరాయ అదే కోర్టులో ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంది. సో అలాగే ఆ ఫ్రెండ్షిప్ కొనసాగిన విధంగా ఏంటంటే ఫ్యూచర్లో వచ్చేసి కొన్ని కాన్ఫ్లిక్ట్స్, అంటే ఈ గోల్కొండకి బిజాపూర్కి కాన్ఫ్లిక్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడున్న గోల్కొండకి ఇబ్రహీంకి అలాగే బిజాపూర్కి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు విజయనగర ఎంపైర్ ఎవరికి సపోర్ట్ చేశారంటే మన యొక్క గోల్కొండకి సపోర్ట్ చేశారనమాట, ఇబ్రహీంకి సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ ఇబ్రహీంకి విజయనగర ఎంపైర్ సపోర్ట్ ఉండడం వల్ల ఈ యొక్క బిజాపూర్ని తరిమి కొడతారనమాట. ఇలా రామరాయ ఎన్నో విషయాల్లో కూడా ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో, అంటే ఈ ఇద్దరు పరిపాలన స్టార్ట్ చేసే టైంలో రామరాయ కూడా అప్పుడే స్టార్టింగు, మన యొక్క ఇబ్రహీం కుతుబ్ షా కూడా అప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఈ బిజాపూర్ని ఎదిరించి పోరాడడంలో రామరాయతో ఇతను ఏంటంటే అలయన్స్ చేసుకున్నాడు, కలిసికట్టుగా అనేది పోరాడారు. కాకపోతే కాలంతో పాటు కొన్ని రిలేషన్షిప్ చేదుగా మారిపోవడానికి విషయం ఏంటంటే విజయనగర ఎంపైర్తో రిలేషన్షిప్ అనేది సోర్డ్ అంటే ఏంటి, ఆ రిలేషన్షిప్ అనేది చేదుగా మారిపోయింది, వాళ్ళ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయింది. దానికి కారణం ఏంటంటే రామరాయ వచ్చేసి అలయన్సెస్ షిఫ్ట్ చేసుకున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ సుల్తానేట్స్, యాక్చువల్గా ఇక్కడ ఢిల్లీ సుల్తానేట్స్ ఉంటారండి, ఇక్కడ వేరే సుల్తానేట్స్ ఉన్నారు. రామరాయ ఈ రిలేషన్షిప్ని వీళ్ళకంటే కూడా వీళ్ళతో ఎక్కువగా మెయింటైన్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరికి మనస్తాపం అనేది ఉంది. సో ఆ యొక్క రిలేషన్ ఇక్కడున్న సుల్తానేట్లు కాకుండా మీరు వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, నాకు అది నచ్చలేదు. రామరాయ అలయన్సెస్ అనేది మన యొక్క ఇబ్రహీంకి నచ్చలేదు. అలాగే ఏంటంటే జగదేక రావు వచ్చేసి ఇబ్రహీం యొక్క ఎనిమి. అలాంటి ఇబ్రహీం యొక్క ఎనిమికి మన యొక్క రామరాయ వచ్చేసి అశైలం ఇచ్చాడనమాట, అంటే తన రాజ్యంలో తన కోర్టులో ఉంచాడు. సో అది కూడా ఏంటంటే మన ఇబ్రహీంకి అస్సలు నచ్చలేదు. అలాగే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ బిజాపూర్ వీళ్ళందరూ కూడా ఏంటంటే థ్రెట్గా అనేది మారుతూ ఉన్నారు. అప్పుడు ఒక మంచి ఫ్రెండ్షిప్ కావాలి కాబట్టి ఇబ్రహీం ఏంటంటే అహ్మద్ నగర్తో మంచి ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేసుకున్నారు. ఫ్రెండ్షిప్ అంటే నార్మల్ ఫ్రెండ్షిప్ కాదు, మ్యాట్రిమోనియల్ అలయన్స్ అనమాట. సో అంటే మ్యారేజ్. సో అంటే ఈ యొక్క అహ్మద్ నగర్ రాజు యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో ఆమెను మన యొక్క ఇబ్రహీం పెళ్లి చేసుకుంటారు. సార్ 2 పెళ్ళిళ్ళు అంటే అవునండి, ఆ రాజులంతా 4-5 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు, అది అక్కడ విషయం. మొత్తానికి ఇబ్రహీం ఏం చేశారు అంటే అహ్మద్ నగర్ రాజుతో వాళ్ళ కూతురుని పెళ్లి చేసుకోవడం వల్ల ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడింది. ఇవన్నీ కారణం వలనే మన యొక్క ఇబ్రహీం వచ్చేసి విజయనగర ఎంపైర్కి మోసం అనేది చేస్తారు, అంటే రామరాయకి సపోర్ట్ చేయకుండా తప్పించుకుంటాడు అన్నమాట. అలాగే తన యొక్క మిలిటరీ కాన్క్వెస్ట్ అన్నింటిలో చూసుకున్నామంటే సో చూడండి, ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ వీళ్ళందరూ కలిసి అండి విజయనగర ఎంపైర్ టైంలో బ్యాటిల్ ఆఫ్ తల్లికోట జరిగినప్పుడు హీ డిడ్ నాట్ సపోర్ట్ ద విజయనగరం అనమాట. ఎందుకంటే విజయనగర ఫోర్సెస్ అంతా కూడా ఇక ఓడిపోతాయని అర్థమైపోయింది, ఈ ముస్లిం రాజులను ఎదిరించి నేను సఫర్ అవ్వడానికి కోరుకోవట్లేదు అనే విధంగా తప్పించుకుంటాడనమాట. కాకపోతే
ఈ యొక్క విజయనగర ఫోర్సెస్ ఇవన్నీ కూడా అంతరించిపోయిన తర్వాత ఏంటంటే చాలా వరకు కొండవీడు, మచిలీపట్నం ఈ ప్రాంతాలన్నీ కూడా కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ముస్లిం రూల్. ఈ యొక్క కుతుబ్ షాహీ డైనస్టీ కానీ ఇతర బిజాపూర్, ఇస్లాం, ఢిల్లీ సుల్తానేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏంటి ఈ ప్రాంతాలను చేజిక్కించుకున్నారనమాట. సో ఇక్కడంతా కూడా ఢిల్లీ సుల్తానేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగింది. కాకపోతే మనం చూసిన ఈ ఇబ్రహీం కుతుబ్ షా వచ్చేసి తన యొక్క అడ్మినిస్ట్రేషన్లో చాలా గొప్పగా అనేది ఉన్నారనమాట. అంటే తన పరిపాలనా విధానంలో కానీ తన లిటరరీ ఆర్కిటెక్చర్లో అందులో ఎక్సలెంట్గా ఉన్నారు. సో అందువల్ల దాని గురించి తెలుసుకుందాం. అడ్మినిస్ట్రేటివ్గా తెలుసుకున్నామంటే చాలా వరకు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేశాడు. ప్రొవిన్షియల్ సిస్టమ్ అంటే చాలా చాలా చిన్న ప్రాంతాలను డివైడ్ చేసి వాటిని పరిపాలించుకోవడానికి ఎఫిషియెంట్గా అనేది చేస్తూ వచ్చారు. అది మాత్రమే కాకుండా తన పరిపాలనను జాగ్రత్తగా ఉందా లేదా, చక్కగా ఉందా లేదా అనే దాన్ని స్టడీ చేయడం కోసం కొన్ని స్పైస్ని కూడా అపాయింట్ చేశాను అనమాట. సో అలా ఇబ్రహీం వచ్చేసి చాలా చాలా తెలివైన అతను. అది మాత్రమే కాకుండా ఇక్కడ ఏదైతే మనకి గోల్కొండ ప్రాంతంలో ఉందో అక్కడ దోపిడీదారులు ఎక్కువగా ఉన్నారు. సో ఇలా దోపిడీదారులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎలాగైనా ఫైట్ చేయాలనేసి వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ అనేది ఇచ్చేవాడు. సో దీని ద్వారా ఏంటంటే చట్టాన్ని చాలా స్ట్రిక్ట్గా అనేది అమలుపరచడంలో మన యొక్క సోకాల్ ఇబ్రహీం షా వచ్చేసి ఎఫిషియెంట్ పర్సన్ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఏంటంటే వ్యాపారం, ఎకనామీ ఇవన్నీ బాగా డెవలప్ అవ్వాలి కాబట్టి అక్కడ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అంతా కూడా బెస్ట్గా ఉంచి దానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం స్టార్ట్ చేశారు. అందులో కెనల్స్ కానీ, ట్యాంక్స్ కానీ, ఇరిగేషన్ సిస్టమ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ ఇలాంటివి ఎన్నో చేసి కన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చారు మనకి ఇబ్రహీం. అది మాత్రమే కాకుండా ఇబ్రహీం వచ్చేసి పూల్ బాగ్ దగ్గర వచ్చేసి కొన్ని డెవలప్మెంట్స్ కానీ, బ్యూటిఫుల్ గార్డెన్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేశారు. సో అందుకోసం ఇబ్రహీం బాగ్, పూల్ బాగ్, ఇంకా హైదరాబాద్లో కూడా ఇబ్రహీమీ పట్నం అని ఉంటుంది తెలుసా. ఇవన్నీ కూడా ఇలా డెవలప్ అయినాయండి. సో అలాగే కొన్ని మాస్కులు కానీ, ప్యాలెస్ కానీ, బ్రిడ్జ్లు కానీ, అలాగే ఏంటంటే మూసీ నది పైన హైదరాబాద్లో బ్రిడ్జ్ కూడా మన యొక్క ఇబ్రహీం గారు కన్స్ట్రక్ట్ అనేది చేశారనమాట. సో ఇలా ఎన్నో గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అనేది ఇబ్రహీం గారు చేశారు. ఇది మాత్రమే కాకుండా ఇతని యొక్క కల్చరల్ కాంట్రిబ్యూషన్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందండి. ఏంటంటే ఇతని టైంలో వచ్చేసి ఎఫిషియెంట్గా యొక్క కల్చరల్ మిక్సేషన్ చెప్తాం కదా, కాంపోజిట్ కల్చర్ అనేది అది ఇబ్రహీం కుతుబ్ షా టైంలోనే ఎక్కువగా జరిగింది. ఎందుకంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లింక్ అనమాట. ఇప్పుడు తెలుగు మీద తనకి ప్రేమ చాలా 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 అంటే ఎక్కువ. సో ప్రమోటెడ్ తెలుగు కల్చర్, తెలుగు భాష మీద తనకున్న ప్రేమతో తెలుగు కల్చర్ని ఎక్కువగా ప్రమోట్ చేశాడు. అలాగే ఏంటంటే నాట్ ఓన్లీ తెలుగు కల్చర్, తను మ్యారేజ్ చేసుకుని కూడా తెలుగు అమ్మాయి అని చెప్పానా. సో అది ఎవరంటే విజయనగర ఎంపైర్ ఉన్నప్పుడు మ్యారీడ్ భగీరథి. సో హిందూ ఉమెన్ అయిన భగీరథి. సో హిందూ ఉమెన్ అయిన భగీరథిని మ్యారేజ్ చేసుకునేసి ఆ భగీరథికి పుట్టిన తనయుడే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎందుకు ఈ పర్సన్ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నా అంటే నెక్స్ట్ రాజు ఇతనే అనమాట. సో మొహమ్మద్ కులీ కుతుబ్ షా నెక్స్ట్ రాజు కాబట్టి దిట్ స్టాండ్స్ టు బి వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మొహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చేసి హిందూ మదర్కి జన్మించాడనమాట. అలాగే ఏంటంటే ఈ భగీరథి అనే మహిళ వచ్చేసి చాలా చాలా ఫేమస్ ఆ టైంలో. ఎందుకంటే హిందూ కస్టమ్స్ని, హిందూ రైట్స్ని అన్ని చాలా అద్భుతంగా ఫాలో అవుతుంటుంది కాబట్టి ఆమెను కావ్య కన్యక అని అంటారు. సో కావ్య కన్యక ఎవరు అంటే దట్ ఈస్ నన్ అదర్ దెన్ అవర్ సో కాల్డ్ భగీరథి. ఇది మాత్రమే కాకుండా తన అడ్మినిస్ట్రేషన్ కానీ అన్నిట్లో కూడా ఏంటంటే తెలుగు రాజులు సపోర్ట్ చేశారు, తెలుగు ప్రజలు సపోర్ట్ చేశారు. అలాగే ఏంటంటే భాష మోస్ట్లీ కుతుబ్ షాహీ డైనస్టీ ఈ టైంలో ఏంటంటే చాలా వరకు లాంగ్వేజెస్ వచ్చేసి పర్షియన్, అరబిక్ ఈ లాంగ్వేజెస్ని వాళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ మనం తీసుకున్నామంటే మన హీరో సో కాల్డ్ ఇబ్రహీం వచ్చేసి ఇది మాత్రమే కాకుండా తెలుగు భాషను కూడా చాలా వరకు అద్భుతంగా పార్టిసిపేట్ చేయించారనమాట. అది మాత్రమే కాకుండా ఇతని టైంలో వేదాస్ రచించే కవులు కానీ, అలాగే శాస్త్రాలు చదవడానికి నైపుణ్యులు కానీ, నెక్స్ట్ పురాణాస్ చెప్పేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఏంటంటే ఇతను కూడా ఏంటంటే వాటన్నిటిలో పార్టిసిపేట్ చేసి ఆ తెలుగు మీద ప్రేమతో చేసి సాంస్క్రిట్ మీద కొద్దిగా ఇష్టం ఉండేది. ఇవన్నీ ఉండడం వల్ల చేసింటే హీ లిజన్ టు మహాభారత అనమాట. మహాభారత
కథలు అనేది అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే చెబుతూ ఉంటే వాటన్నిటిని కూడా అందరితో మధ్య కలుసుకునేసి ఒక రిలీజియస్ టాలరెన్స్ని తెలిపే విధంగా వచ్చేసి ఏంటంటే హీ సాట్ విత్ దమ్ అండ్ లిజన్స్ అనమాట. సో ఇలా హిందూస్కి ఫేవరెటిజంగా యాటిట్యూడ్ ఉండడం వల్ల ఎన్నో తెలుగు నోబెల్స్ కానీ చుట్టుపక్కల ఉన్న తెలుగు రాజులు కానీ అందరూ కూడా ఎప్పుడు కూడా మేము ఇబ్రహీంకి సపోర్ట్గా ఉంటాం, ఇబ్రహీం ఇస్ అవర్ డియర్ అండ్ నియర్ అనే విధంగా అనేది చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే ఇతను 1580 ఆ టైంకి అంతా వచ్చే టైంకి వచ్చేసి ఈ రాజ్యం అనేది అంటే మెల్లమెల్లగా సబ్సైడ్ అయిపోతుంది. ఎందుకంటే తనకి ఏజ్ రిలేటెడ్ హెల్త్ రావడం వల్ల తర్వాత తను చనిపోతారనమాట. ఈ ఇబ్రహీం కుతుబ్ షా చనిపోయిన తర్వాత నెక్స్ట్ రాజుగా ఎవరు వస్తారు అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఎలా రాజు అయ్యాడు ఏంటి అనేది. సో నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని కంటిన్యూ చేస్తామండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, విల్ జాయిన్ యూ ఇన్ నెక్స్ట్ సెషన్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మొహమ్మద్ కులీ కుతుబ్ షా నుంచి కూడా ఈ కుతుబ్ షాహీ డైనెస్టీ రిమైనింగ్ మెంబర్స్ కానీ అలాగే వాళ్ళ లెగసీస్ కానీ అన్నీ కూడా మనము కవర్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్. మర్చిపోకుండా మీరు ఏంటంటే కామెంట్ సెక్షన్లో మీరు వీడియో నచ్చిందంటే కామెంట్ చేయండి. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన ఒక విషయం ఐ వాంట్ రిక్వెస్ట్ యూ, మన వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ ఉంటుందండి. సో ప్లేలిస్ట్ నాకు ఒక హెల్ప్ చేయండి అందరూ కూడా. ఏంటంటే ఈ ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో అది మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఈ ప్లేలిస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అంటే ఇట్ మే బీ హెల్ప్ సమ్వన్ ఎల్స్. అలాగే ఏంటంటే ఇట్ మే బీ నోన్ టు అదర్ పీపుల్ అనమాట. సో వీడియో ఇవన్నీ కూడా కమెంట్ చేయడం వీటన్నిటికన్నా కానీ ప్లేలిస్ట్ ఏదైతే మన యొక్క ఏపీ హిస్టరీ ప్లేలిస్ట్ ఉందో ఆ ఏపీ హిస్టరీ ప్లేలిస్ట్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ ఇట్ మే హెల్ప్ అదర్స్ అండ్ ఇట్ మే హెల్ప్ అస్ ఆల్సో. మనం కూడా ఒక కమ్యూనిటీగా బిల్డ్ అవ్వడానికి అలాగే మిగతా వాళ్ళకు కూడా ఇదంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ డూ అవర్ బెస్ట్. సో కైండ్లీ నాకు ఒక హెల్ప్ చేయండి, షేర్ ద ప్లేలిస్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అనమాట. అలాగే మీ వాట్సాప్లో కూడా ఏంటంటే యూ కెన్ పోస్ట్ ఇట్ ఇన్ యువర్ సో కాల్డ్ స్టేటస్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్.